పూజారి గారు ఉన్నాడు. ఆయన రాములవారి విగ్రహం చేపియాలనుకుంటాడు. ఒక శిల్పి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన అడుగుతాడు, నువ్వు రాములవారి విగ్రహం చేయాలి అని. ఓ నేను చేస్తాను, అయితే నాకు అందమైన సుందరంగా ఉన్న అతని మొహం ఒక అతను నాకు కావాలి, అతను చూపిస్తే నేను చేస్తాను అంటాడు. ఒక అందమైన అతన్ని తీసుకొచ్చి అక్కడి నుంచోబెడతారు. ప్రశాంతంగా అందంగా ఎంతో ఇదిగా ఉన్నాడు. అతను చూసి రాములవారి విగ్రహం చేశాడు. అసలు ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంది. తర్వాత ఆ శిల్పి చేసిన దాన్ని చూసి ఆ పూజారి గారు అంటాడు, రావణుడి విగ్రహం కూడా నువ్వే చేయాలి అంటాడు. అయితే రావణ విగ్రహం నేను చేయాలి అంటే దేశంలో అందరికన్నా కఠినంగా దుర్మార్గంగా ఉన్న వ్యక్తిని నేను చూడాలి, చూస్తేనే చేస్తాను అంటాడు. అప్పుడు జైలుకి తీసుకెళ్తాడు. జైల్లో చాలా కఠినంగా ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తాడు. అతను చూసి నిజంగానే రావణుడి విగ్రహం అంత బాగా చేస్తాడు. 2 విగ్రహాలు ఆడ పెట్టంగానే అబ్బా జనమందరూ ఎంతో కనులు విందుగా ఇదిగా ఉంటారు. అప్పుడు అక్కడ జైల్లో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. అతను నా పంతులు గారిని అడుగుతాడు, కబురు పంపిస్తాడు, నేను కూడా ఆ విగ్రహాన్ని చూడాలి అని. అప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అతను తీసుకొస్తాడు. చూసి అక్కడే కూర్చొని ఊరున ఏడుస్తాడు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నేను ఒకప్పుడు రాముడిలాగా బతికినవాడిని, ఆ రాముడి విగ్రహం లాగా నేను ఉండాల్సినవాడిని, నన్ను జనం ఇలా మార్చేసి నేను రావణులాగా తయారయ్యాను. ఈరోజు రావణుడి విగ్రహంలో నా మొహం చూసుకోవాల్సి వస్తుంది, అందుకని ఏడుస్తున్నాను. లేకపోతే నా మనసులో కూడా రాముడు ఉన్నాడు, నేను రాముడు లాంటి ఉంది అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? చేసే జనాలు చూసే జనాలు బట్టే మనం మారుతాం. వాళ్ళు ఏ పనులు చేస్తారో దాన్ని బట్టి మనం రాముడిలాగా రావణుల్లాగా మనం మారుతాం. వాళ్ళు చేసింది వాళ్ళకు గుర్తుండదు, కానీ తప్పు మాత్రం మననే అంటారు. నిజమే కదా?